చేస్తున్నప్పటికీ కూడా టీడీపీ శ్రేణులు దాడి చేయడానికి ఒక్కసారిగా లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాడ్లు కర్రలు పట్టుకొని ఒక్కసారిగా ఆయన పైన దాడికి వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా కూడా దాన్ని కవర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా వందలాది మంది ఒక్కసారిగా కూడా అంబటి రాంబాబు నివాసానికి చేరినటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా ముందుగా పాహారా కోసం వచ్చినటువంటి పోలీసులు కూడా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా టీడీపీ నేతలంతా కూడా ఒకే అంశాన్ని చెప్తున్నారు. అంబటి రాంబాబు కంపల్సరిగా క్షమాపణ చెప్పి తీరాలి మహిళా లోకానికి, అదేవిధంగా చంద్రబాబు సీఎం చంద్రబాబుకి అనే విధంగా కూడా వాళ్ళందరూ అయితే డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పెద్ద పెద్ద నినాదాలు చేస్తూ కూడా అంబటి రాంబాబు నివాసం వద్ద అయితే భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు ఉన్నారనే విధంగా చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా కూడా ఊహించని పరిణామం ఒక్కసారిగా జరిగిందనే విధంగా చెప్పచ్చు. ఎందుకంటే అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తారనే విధంగా ముందుగా కొంత పోలీసులు మోహరించారనే విధంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా టీడీపీ మహిళా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావడం, కార్యకర్తలంతా కూడా ఒక్కసారిగా టీడీపీ కార్యాలయంలోకి దూసుకొని వెళ్ళి అంబటి రాంబాబు కార్యాలయంలోకి దూసుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు నేపథ్యంలో పోలీసులు కొంత ఆపేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా వాళ్ళని వారించేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది. సాయి, వాళ్ళందరినీ ఇప్పుడు బయటకు తీసుకొచ్చారా? ఇంట్లో చాలా మంది కనిపిస్తున్నారు కదా కార్యకర్తలు, టీడీపీ కనిపిస్తున్నారు, వైసీపీ కార్యకర్తలు. లోపల అంబటి రాంబాబు చుట్టూ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు లోపలే ఉండటం జరిగింది. టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో లోపలికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇంకా వాళ్ళందరినీ కూడా చల్లముద్ర చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది పోలీసులు పంపించి వేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఉధృత వాతావరణం కొనసాగుతుంది. కంపల్సరిగా టీడీపీ అదేవిధంగా మహిళా లోకానికి అందరికి కూడా కంపల్సరిగా అంబటి రాంబాబు క్షమాపణలు చెప్పాలనే డిమాండ్ అయితే వాళ్ళ నుంచి వినిపిస్తుంది. ప్రస్తుతం అంబటి రాంబాబుని అయితే ఇంకా సేఫ్ గా బయటికి తెచ్చినటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం ఆయనకు సంబంధించి ఇంటి దగ్గర ఉండేటటువంటి చిన్న కార్యాలయం ఏదైతే ఉందో దాన్ని ఒక రూమ్ లో ఉంచడం జరిగింది. చుట్టుపక్కల అంటే అటు ముందు వెనక ఒక్కసారిగా కార్యకర్తలు కూడా టీడీపీ కార్యకర్తలు అక్కడ చేరుకొని రాడ్లతో దాడి చేయడంతో లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది అనే విధంగా చెప్పొచ్చు. ప్రస్తుతం పోలీసులు భారీగా వస్తున్నారు. వాళ్ళందరూ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పంపించేటటువంటి ప్రయత్నం అయితే జరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళెవరూ కూడా అక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. కంపల్సరిగా మా అందరికీ, మా అధినేతకి క్షమాపణలు అయితే చెప్పాలనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మహిళలు పెద్ద సంఖ్యలో చీపీర్లు తీసుకొని కూడా రావడం జరిగింది. చీపీర్లతో అంబటి రాంబాబు పైన దాడి చేస్తామనే విధంగా కూడా వాళ్ళందరూ అయితే చెప్తున్నారు. ప్రస్తుతం వందలాది మంది మహిళలు చీపీర్లు తీసుకొని అంబటి రాంబాబు నివాసం వద్దకైతే వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా చెప్పచ్చు. ఏదైనా కూడా ప్రస్తుతం అయితే ఒక ఉధృత వాతావరణం అంబటి రాంబాబు కార్యాలయం మధ్య కొనసాగుతుంది. అంబటి రాంబాబు ఆ లోపల కొంతమంది పోలీసులు అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మధ్యలోనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా ఏ క్షణం అంబటి రాంబాబు బయటకు వచ్చినా కంపల్సరిగా అతని పైన తీవ్రంగా దాడి జరిగేటటువంటి అవకాశం నేపథ్యంలో పోలీసులు అయితే అంబటి రాంబాబుని లోపల ఉంచి సేఫ్ గా ఆ రూమ్ కు తలుపులు వేసేశారు. టీడీపీకి సంబంధించిన కార్యకర్తలందరినీ కూడా బయటికి పంపించేటటువంటి ప్రయత్నం అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఇంకా పెద్ద ఎత్తున అక్కడికి టీడీపీ అలాగే వైసీపీ కార్యకర్తలు చేరుకుంటున్నారు అంటూ తెలుస్తోంది. మరి వీరిని ఎలా కంట్రోల్ చేయబోతున్నారు? ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు అయితే ఎవరు లేరు. అంటే కొంతమంది, అతి కొద్ది మంది మాత్రమే ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఉండటం జరిగింది. మిగిలిన వాళ్ళంతా కూడా చెల్లా చెదురుగా ఇటు వాళ్ళకు వెళ్ళిపోయారు. వాళ్ళనైతే ఎవరు కూడా రానికుండా పోలీసులు అడ్డుకుంటున్నటువంటి ప్రయత్నం జరుగుతుంది. టీడీపీ వాళ్ళని కూడా ప్రస్తుతం ఉన్న వాళ్ళని మిగిలిన వాళ్ళని పంపిస్తున్నారు. మిగిలినటువంటి ప్రాంతాలన్నీ కూడా పోలీసులు క్లియర్ గా చెక్ చేసిన తర్వాత అంబటి రాంబాబు ఇంటి వైపు పంపిస్తున్నారు. ఎక్కడా కూడా అనుమతిస్తున్నటువంటి పరిస్థితి లేదనే విధంగా చెప్పచ్చు. ఏదైనా కూడా ఒక్కసారిగా జరిగినటువంటి పరిణామం అనేది పోలీసులు కూడా ఊహించినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి స్పెషల్ ఫోర్స్ టీమ్ ను కూడా తీసుకొని వచ్చి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరినీ పంపించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. దాంతోపాటు చుట్టూ ఈ ఏరియాకు వచ్చేటటువంటి వెహికల్స్ ఏవైతే మూవ్మెంట్ జరుగుతాయో అవన్నీ కూడా ఎక్కడికక్కడ ఆపివేసేటటువంటి ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. ప్రస్తుతానికి మహిళలకు టీడీపీ మహిళలంతా కూడా చీపుర్లు పట్టుకొని అంబటి రాంబాబు కార్యాలయం ముందైతే నిలబడ్డారు. అతన్ని బయటికి తీసుకొని వస్తే చీపుర్లతో బుద్ధి చెప్తామనే విధంగా వాళ్ళైతే చెప్తున్నారు. మొత్తంగా మాత్రం
అంబటి రాంబాబు పైన జరిగినటువంటి దాడికి సంబంధించి వైసీపీ శ్రేణులు కూడా ఒకవైపు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా పోలీసులు ప్రొటెక్షన్ లోనే మా పైన దాడి జరగడం ఏంటి అనే విధంగా కూడా వాళ్ళని ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. రైట్ సాయి, మీరు లైన్ లో ఉండండి. మరి కొద్దిసేపటి తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. ఒక్కసారి అక్కడ అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది ఈ గొడవ అంతా అనేది ఆ వీడియోస్ ఒకసారి క్లియర్ గా చూద్దాం. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్ గా వీడియోస్ ని చూపించే ప్రయత్నం చేస్తుంది. అంబటి ఇంట్లో ఉన్నటువంటి కండిషన్ ఏంటో మీరు చూస్తున్నారు. అనేక మంది టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా లోపలికి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేయడం, చాలా మంది మహిళా కార్యకర్తలు కూడా ఇందులో ఉన్నట్లుగా తెలుస్తోంది. చేతికి అందినటువంటి ఆయుధాలు చేతబట్టుకొని, రాడ్లు, కర్రలు, రాళ్లు చేతబట్టుకొని ఆ తలుపుల్ని ధ్వంసం చేస్తూ లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసి అంబటి మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. తమ నాయకుడికి క్షమాపణ చెప్పాలి, అనరాని మాటలు మా నాయకుడిని ఎలా అంటావు నువ్వు అంటూ అంబటి మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. వెంటనే ఆయన దగ్గర ఉన్నటువంటి కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఆయన్ని చుట్టుముట్టి ఆయనకి రక్షణగా నిలిచారు. వెంటనే పోలీసులు కూడా లోపలికి వచ్చారు.